Lord, Righteous Lord, Salame, just. Lord, Kane, just. Lord, Madhu, just. Lord, Krishna. మండల ప్రజలకు మరియు నాతోటి సిబ్బందికి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Rashigad, Kane, just. Rashigad, General Salute, Salame, just. जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तब शुभ नामे जाहे सब शुभ आशीष माहे जाहे सब जय दाता जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे Lord, Kane, just. Lord, Madhu, just. Lord, Krishna. ఈనాటి 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వెల్దుర్తి మండల ప్రజలకు విద్యార్థులకు నా తోటి ఉద్యోగులకు అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా ఎందరో త్యాగదనుల ప్రాణార్పణలతో మనకు స్వాతంత్రం రావడం, తర్వాత మనము మన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని ఎన్నో దేశాల రాజ్యాంగాలతో సరిచూసుకొని ఒక ఉన్నతమైన రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మనం సంపాదించుకున్నాం. కాబట్టి
ఈ రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను ఒక మంచి పని ఉపయోగించుకుంటూ ప్రజలందరికీ మంచి చేస్తూ మళ్ళీ మనం స్వాతంత్రాన్ని ఇలాగే నిలబెట్టుకొని ఇలాగే మన దేశాన్ని సుసంపన్నులకు అభివృద్ధి చెందేట్టు చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నా శుభాభినందనలు. థ్యాంక్ యూ గారికి, అదేవిధంగా మండల సర్వేర్ గారికి, ఇంకా ఇక్కడ ఉన్న విఆర్ఓలకు, విలేజ్ సర్వేర్లకు, పోలీస్ సిబ్బందికి, మీడియా మిత్రులకు, విద్యార్థినులకు, రెవెన్యూ సహాయకులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనకు 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చిన మన దేశాన్ని ఏ విధంగా నడపాలని మనకు రాజ్యాంగం అమలులో లేదు. అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో వివిధ దేశాల రాజ్యాంగాలన్నింటినీ పరిశీలన చేసి ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి, ఆదేశ సూత్రాలను ఐరిష్ రాజ్యాంగం నుంచి, ఈ విధంగా జర్మనీ రాజ్యాంగం నుంచి అత్యవసర పరిస్థితిని ఇట్లా ఒక్కొక్క అంశాన్ని తీసుకొని సుమారుగా 11 లక్షల రూపాయలు ఖర్చు అయింది ఈ రాజ్యాంగాన్ని తయారు చేయడానికి. 1949 నవంబర్ 4కి రాజ్యాంగ సభకు రాజ్యాంగాన్ని ఆమోదిస్తే 1930లోనే ఈ భారత జాతీయ కాంగ్రెస్, అప్పుడున్న మేజర్ పార్టీ అయినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ జనవరి 26ను స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటించింది. ఆ దినాన్ని చూసుకొని 1950లో జనవరి 26ను రాజ్యాంగం ఆమోదించినారు. రాజ్యాంగం ఆమోదించిన తర్వాత మొదటి రాష్ట్రపతి ఉన్నటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ కూడా నియామకం జరిగింది. ఆ రాజ్యాంగ సభని పార్లమెంటుగా మారింది. ప్రతి సంవత్సరము జనవరి 26న రాష్ట్రపతి గారు జెండా వందనం చేస్తారు. తర్వాత రాష్ట్రాల్లో గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ రిపబ్లిక్ డేను జరుపుతారని ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బీసీఐ దగ్గర పోనా ఎవరున్నారు ఇంకొకరు హేమంత్ రండి ఇవ్వండి ముందు తీసుకున్న వాళ్ళు తీసుకోండి అమ్మా. గవర్నర్ జనరల్ నేను ఎందుకు సాధన